నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం డిస్కస్ చేస్తున్నాము. అసలు హిస్టరీ ఆఫ్ యాంకరింగ్, హిస్టరీ ఆఫ్ న్యూస్ రీడింగు, క్వాలిటీస్ ఆఫ్ న్యూస్ రీడర్, క్వాలిటీస్ ఆఫ్ యాంకర్, ఇట్లా డిస్కస్ చేస్తున్నాం. అట్లాగే వాయిస్ అండ్ స్పీచ్కి సంబంధించిన వాటి గురించి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసాము. క్వాలిటీస్ ఆఫ్ వాయిస్ అండ్ స్పీచ్ గురించి మాట్లాడుకున్నాము, ఎలిమెంట్స్ ఆఫ్ వాయిస్ అండ్ స్పీచ్ గురించి మాట్లాడుకున్నాం. అట్లా ఒక్కొక్కటి ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఈ మాడ్యూల్లో మనము కామన్ స్పీచ్ డిజార్డర్స్, సాధారణ వాచక దోషాలు, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. కామన్గా మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండా కావచ్చు, తెలిసి కావచ్చు, తప్పనిసరి పరిస్థితులు కావచ్చు, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అవేంటి, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏమేం చెయ్యాలి, ఎలా మనల్ని మనం ఒక మంచి వాయిస్, ప్రొజెక్టెడ్ వాయిస్ని మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. కామన్ స్పీచ్ డిజార్డర్స్. జనరల్గా మనకి ఈ స్పీచ్ డిజార్డర్స్ 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ది ఆర్గానిక్. దీన్నే మనము ఫిజికల్ అని కూడా అంటాం. భౌతిక దోషాలు లేదా అవయవ నిర్మాణ లోపం వల్ల. సెకండ్ది సైకోజెనిక్, సైకలాజికల్. మానసిక పరమైనవి. మూడోది ఫంక్షనల్. ఆచరణలో వచ్చేవి. ఈ మూడిటి గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ది అవయవ నిర్మాణ లోపం వల్ల. అంటే మన శరీరంలో ఉండే అవయవాలలో ఉండే లోపాల వల్ల, చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో, దోషాలు ఉన్నాయో, వాటిని మనం ఆర్గానిక్ డిజార్డర్స్ అంటాము. ఉదాహరణకి ఫస్ట్ది దీంట్లో షార్ట్ ఫ్రెనమ్. మనకి నాలుకను కింద అంగిలిని కలిపే ఒక నరం ఉంటుంది. మనం ఇలా పైకి అంటే ఒక గ్రీన్ కలర్లో రెండింటిని కలుపుతూ ఒక నరం ఉంటుంది. ఈ నరం షార్ట్గా ఉండడం వల్ల మనము కొన్ని అక్షరాలని పలకలేము. పర్టికులర్గా తాత, దాదాన, పాప, బాబ్, కాక్క, గగ్గ ఇట్లాంటి అక్షరాలు పలకలేరు. ఇవి పలికేటప్పుడు ముద్దగా వస్తుంది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి సుమన్ శెట్టి గారు అలా ఎందుకు లాతావు ఇలా మాట్లాడతారు. కారణం ఏంటంటే ఈ నాలుక క్రింద ఉండే నరము షార్ట్గా ఉండడం వల్ల దాన్ని ఫ్రెనమ్ అంటాం. అంటే నాలుకని కింద అంగిల్ని కలిపే ఒక జాయింట్ నర్వ్, అది షార్ట్గా ఉండడం వల్ల నాలుకని పూర్తిగా బయటికి లోపలికి కదిలించలేకపోవడం వల్ల దాదాలు ఆ పళ్ళకి టచ్ చేస్తూ పలికే అక్షరాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా పళ్ళకి టచ్ అయ్యేంత దూరం నాలుక రాదు, కాబట్టి టాక్టా అలా వస్తాయి. ఈ లోపం మనం షార్ట్ ఫ్రెనమ్ అంటాము. ఇది చాలామంది అంటే పుట్టుకతో వచ్చే చిన్న ప్రాబ్లం ఇది. దీనివల్ల అన్ని అక్షరాలు పలకలేక
కొంచెం నంగిగా మాట్లాడుతున్నాడు అంటారే, అలా అనిపిస్తుంది. ఎందుకులా లేపావు అంటాడు. అది దానివల్ల అన్ని అక్షరాలని స్పష్టంగా ఉచ్చరించలేము. దీన్ని మనం పోగొట్టుకోవడానికి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. మనం ఫిజికల్గా ఎక్సర్సైజులు చేసేటప్పుడు మిగతా ఎక్సర్సైజులన్నీ స్టూడెంట్స్తో చేయించే ప్రాసెస్లో మీకు కొన్ని విజువల్స్ పెడతాము, ఒక 2-3 ఎపిసోడ్స్. దాంట్లో ఇదొకటి, ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తాము. ఇది మనము నాలికకు సంబంధించిన ఎక్సర్సైజుల్లో మన నాలికని పూర్తిగా బయటికి ఫోల్డ్ చేసి లోపలికి ఇది ఒక ఎక్సర్సైజ్. ఇది చేయడం వల్ల కొంచెం ఆ నరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. అంతేకాకుండా పెన్ను లాంటిది తీసుకొని, పెన్ను కానీ ఒక కర్ర, స్టిక్, కొంచెం శుభ్రంగా ఉన్న పెన్ను కానీ శుభ్రంగా ఉన్న స్టిక్ కానీ తీసుకొని నాలికని పైకి లేపి దాన్ని నాలిక కింద ఇలా పెట్టి ఇలా చేయడం ద్వారా నాలుక కింద ఉండే నరం కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది. దానివల్ల కొన్ని అక్షరాలు పలుకుతాం. తర్వాత నాలుకని బయటికి లాగి ముక్కును టచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎంత ఎక్కువసేపు అట్లా టచ్ చేస్తే, జనరల్గా చాలామందికి ముక్కు టచ్ కాదు, ఆ నాలుక కింద నరం ఫ్లెక్సిబిలిటీ పెంచుకోగలిగితే వీ కెన్ టచ్ అవర్ నోస్. చాలా కంఫర్టబుల్గా వీ కెన్ టచ్ అవర్ నోస్. సో ఆ నాలుక కింద నరాన్ని మనం ఫ్లెక్సిబుల్గా చేసుకొని దాన్ని ఇలా పెట్టి పైకి పెన్నును దాటి కిందికని మళ్ళీ లోపలికి తీసుకొని వెళ్ళి పెన్నును దాటి కిందికని ఇలా చేస్తే ఆ నరం కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్షరాలు మనకి ఏదైతే తాత దాద్దా లాంటి అక్షరాలు ఉన్నాయో అలాంటివి పర్ఫెక్ట్గా పలకడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గ్యాప్ బిట్వీన్ టీత్, నో టీత్. పళ్ళు లేకపోవడం, పళ్ళ మధ్యలో గ్యాప్స్, వీటి వల్ల మనకి కొన్ని అక్షరాలు పలకలేరు. ఇప్పుడు సా ఏమవుతుందంటే ఈ పళ్ళ మధ్యలో ఉండే పళ్ళ మధ్యలో ఆ గ్యాప్లో నుంచి మనం గాలిని ఊదడం ద్వారా సా ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో గ్యాప్ లెక్కున్నా లేకపోతే పళ్ళు లేకపోయినా పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఎందుకు చూద్దాం అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు అలా అనాలని వాళ్ళు ఏమి ప్రత్యేకంగా విడిగా అనరు, కానీ ఆ పళ్ళు లేకపోవడం వల్ల పళ్ళ మధ్యలో తొర్రి అంటాం, ఆ పళ్ళకి టచ్ చేసే అక్షరాలు ఏదైతే పలకాలో తాత దాద్దా పలకాలి అని వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆ గ్యాప్ వల్ల. జనరల్గా 90% ఆఫ్ ది ఆర్గానిక్స్కి మనము ఆపరేషన్ చేయించుకోవడం లేదా రిపేర్లు చేసుకోవడం అనేది చేస్తాము. ఇప్పుడు పళ్ళ మధ్యలో క్లిప్ పెట్టుకోవడం ద్వారా, పళ్ళకి క్లిప్ పెట్టడం ద్వారా, పళ్ళ మధ్యలో గ్యాప్స్ని సెట్ చేసుకోవడం ద్వారా లేదా పళ్ళని కట్టించుకోవడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కొంతమందిలో పళ్ళు లేకపోయినా ఆ అక్షరాన్ని పర్ఫెక్ట్గా పలికే ప్రాసెస్ చాలా రేర్గా ఉంటుంది. జనరల్గా వేదం చదివే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే పళ్ళు ఊడిపోయిన తర్వాత కూడా వాళ్ళు వేదాన్ని స్పష్టంగా చదువుతారు. కారణం ఏంటంటే నాలుకని అక్కడ టచ్ చేయడం ద్వారా మనం పలికే అక్షరం నాలుకని అక్కడ టచ్ చేసిన ప్లేస్ దాకా తీసుకెళ్ళి కూడా పలకొచ్చు. ఇది ఇప్పుడు తా అని నేను పళ్ళకి టచ్ చేసి పలుకుతున్నాను, పళ్ళకి టచ్ చేయకుండా కూడా తా, అదే అక్షరం పలికా. తా పళ్ళకి టచ్ చేసి పలికా, టచ్ చేసిన ప్లేస్ దాకా తీసుకెళ్ళి పలికా. ఈ తేడా తెలిస్తే పర్టికులర్గా ఈ టీత్ గ్యాప్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే టీత్ లేని వాళ్ళు కానీ, అంటే పళ్ళు లేని వాళ్ళు కానీ, తొర్రి పళ్ళు ఉన్నవాళ్ళు కానీ మనకు ఆ అక్షరాలని పర్ఫెక్ట్గా పలకగలుగుతారు. అయితే అది అంత ఈజీ కాదు, ప్రాక్టీస్ చేయాలి. అందుకని మనం దానికి కొంచెం ఎలా పలికితే మనం కరెక్ట్గా అక్షరాన్ని పలకగలుగుతామనేది ఎక్సర్సైజ్ చేయాలి. లేదంటే స్పీచ్ థెరపీ అంటాము, అది నేర్చుకుంటాము. లేదంటే మనం పళ్ళని క్లిప్ పెట్టించుకోవడం కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆ పళ్ళని రీప్లేస్ చేసుకోవడం కానీ చెయ్యాలి. నెక్స్ట్,
సైనస్. మనకి ఈ ముక్కులో ఉండే దూలంలో దుర్మాంసం అని తెలుగులో అంటారు, అడిషనల్ ఇది టిష్యూస్ పెరగడం అని ఇంగ్లీష్లో అంటాం. ఆ టిష్యూస్ పెరగడం వల్ల ముక్కు ఇలా మూసుకుపోయి కొంతమంది మాట్లాడేటప్పుడు మధ్యలో అనుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది, కొంతమంది ఇలా మాట్లాడతారు. సో ఈ ప్రాబ్లం మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని మనము జనరల్గా సర్జరీకి వెళ్ళడం ద్వారా, కొన్ని ఎక్సర్సైజులు చేయడం ద్వారా మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఎక్సర్సైజులు చాలా రేర్గా ఉంటాయి, బాగా పెరిగిపోతే చేయలేము. బట్ బేసిక్ స్టేజ్లో ఉంటే నాజల్ క్యావిటీకి సంబంధించిన ఎక్సర్సైజులు, రెజొనెన్స్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ జలుబు, గొంతు ఇన్ఫెక్షన్, ఇలాంటివి. ఇవి వచ్చినప్పుడు కూడా మన వాయిస్ సరిగా ఉండదు. వీటిని మనం ట్రీట్మెంట్ ద్వారా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాము. జలుబు ఉన్నప్పుడు కూడా మాట్లాడాలి అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి జలుబులో. ఒకటి ముక్కు దిబ్బడ పట్టడము, 2 రన్నింగ్ నోస్. ముక్కు దిబ్బడ పట్టినప్పుడు మొత్తం అసలు మాట్లాడాలంటే అంటూ మాట్లాడాల్సి వస్తుంది. రన్నింగ్ నోస్ అంటే ముక్కు కారుతూ ఉంటుంది. జనరల్గా ఈ రెండింటికి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాము. లేదంటే ముక్కు దిబ్బడ పట్టినప్పుడు గొంతుతో ఊపిరి తీసుకుంటూ గొంతుతో మాట్లాడడం అనేది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏవైతే అనునాసికాలు అంటాం, అంటే నాజల్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. అందుకని వీలైనంత వరకు వీటిని మనం ట్రీట్మెంట్ ద్వారా ఓవర్కమ్ చేసి ట్రై చేస్తాము. నెక్స్ట్ సింగర్స్ నాట్ అంటాం. ఇది చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం. పర్టికులర్గా వాయిస్ కల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళలో, అంటే యాంకర్సు, న్యూస్ రీడర్సు, టీచర్సు, ఇలాంటి వాళ్ళకి, వాయిస్ ఓవర్ యాక్టర్సు, వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఏమవుతుందంటే ఎక్కువగా గొంతును వాడి 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 మనం చేయడం వల్ల వోకల్ కార్డ్స్ మీద ఒక చిన్న కురుపులాగా ఏర్పడుతుంది. లోపల ఉండే వోకల్ కార్డ్స్ దీని మీద ఎక్కడో ఒక చిన్న కురుపు లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఇది గొంతు బొంగురుపోవడము, గొంతు రాకపోవడము అలాంటి దానికి దారితీస్తుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మందులతో తగ్గిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్ దాటితే, 2వ స్టేజ్కి వెళ్తే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దాటితే ఆపరేషన్ చేసినా గొంతు రాదు. 3 స్టేజెస్ ఉంటాయి ఈ సింగర్స్ నాట్లో. మనం వాయిస్ కల్చర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, వాయిస్ ఓవర్ అంటే డబ్బింగ్ చెప్పేవాళ్ళు కానీ, యాంకర్స్ కానీ, వీళ్ళందరూ మన వాయిస్ని మనం జాగ్రత్తగా ఓవర్ స్ట్రెయిన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మనం వాడుకోకపోతే ఈ సింగర్స్ నాట్ అనే ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా కష్టమైన ఇది. ఆపరేషన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. తర్వాత వాయిస్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ని మనకు భారతదేశంలో ఫస్ట్ ఫేస్ చేసిన ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అద్భుతమైన సింగరు. ఆయన పాటల్ని ఆయనే 70% పాట ఆయనే కంపోజ్ చేసేవాళ్ళు. దేవదాసు, మల్లీశ్వరి ఇట్లాంటి సినిమాలలో పాటలు రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఈ ప్రాబ్లం వచ్చింది. ఆయనకి ఆపరేషన్ చేశారు, మూగపోయింది. అద్భుతమైన గాయకుడు. ఆయన గొంతు చివరి దశలో పనిచేయకపోయేసరికి చాలా డిప్రెషన్లోకి లోనయ్యారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేసింది బాలసుబ్రహ్మణ్యం గారు. ఫస్ట్ స్టేజ్లో ఒకసారి మందులతో తగ్గిపోయింది. 2వ స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన చాలా భయపడ్డారు. డాక్టర్స్ క్లియర్గా చెప్పారు. అప్పుడు రోజుకి దాదాపు ఒక్కొక్క రోజు 20 పాటలు, 22 పాటలు, 23 పాటలు కూడా పాడేసే రోజులు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో బాలసుబ్రహ్మణ్యం గారు కాకుండా ఇంకా ఏ సింగరు లేడు. తెలుగు కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా దాదాపుగా ఆ కాలానికే 90,000 పాటలు పాడేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన.
పాటలలో అన్ని భాషల్లో అన్ని వేల పాటలు పాడిన ఏకైక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకు ఆ ప్రాబ్లం వచ్చింది. రెండోసారి కూడా రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆయన పాటల్ని తగ్గించుకొని నెక్స్ట్ జనరేషన్ ఆర్టిస్టులు రావడం కోసమని పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం స్టార్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసి కొత్త సింగర్స్ ఇప్పుడు ఉషా గారు కానీ, హేమచంద్ర గారు కానీ, ఇప్పుడున్న గీతామాధురి గారు కానీ, కౌశల్య గారు కానీ, సునీత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ పాడుతా తీయగా నుంచి బయటకు వచ్చిన ప్రోడక్ట్సే. ఇవాళ మనకి కొత్త జనరేషన్ సింగర్స్ రావడానికి కారణం బాలసుబ్రహ్మణ్య గారికి వచ్చిన ఈ సింగర్స్ నాటు. అప్పుడు డాక్టర్స్ చెప్పడం వల్ల ఆయన ధైర్యం చేసి ఆపరేషన్కి వెళ్ళారు. అదృష్టవశాత్తు ఆయనకి గొంతు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పాటల్ని అంత ఉధృతంగా పాడకుండా పూర్తిగా తగ్గించుకొని చాలా రేర్ పాటలు పాడుతూ, ఇష్టమైన పాటలు మాత్రమే పాడుతా తీయగానో లేకపోతే అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఆయన తన నెక్స్ట్ జనరేషన్కి ఒక గైడెన్స్ ఇస్తూ, నెక్స్ట్ జనరేషన్ నుంచి కొత్త వాళ్ళని తయారు చేస్తూ, వాళ్ళని ప్రిపేర్ చేసే ప్రాసెస్లో కంటిన్యూగా ఆయన జీవితాన్ని కంటిన్యూ చేశారు. మన దురదృష్టవశాత్తు ఆయన కరోనా రావడంతో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. సో బాలసుబ్రహ్మణ్యం గారు ఫేస్ చేశారు దీన్ని. మూడవది సుమా కనకాల గారు ఫేస్ చేశారు. ఆవిడ కూడా సింగర్స్ నాట్ వచ్చింది. ఎందుకంటే తెలుగు టెలివిజన్ లేదా డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ యాంకర్స్లో ఆ కాలంలో చాలా ఫేమస్ ముగ్గురు యాంకర్స్ ఉండేవాళ్ళు. చాలామంది వచ్చిపోయినా కానీ స్టడీగా నిలబడ్డేవాళ్ళు ముగ్గురు: ఉదయభాను గారు, సుమ గారు, ఝాన్సీ గారు. వీళ్ళు ముగ్గురులో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ క్రియేట్ చేసుకుంటే, సుమగారు తన వాక్చాతుర్యము, తర్వాత స్పాంటేనిటీ, తర్వాత మెమొరీ, వీటితో మిగతా వాళ్ళిద్దరికంటే కూడా చాలా ఎక్కువ ముందుకెళ్ళిపోయి లైవ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్లా చేస్తూ వెళ్ళిపోయే ప్రాసెస్లో సుమగారికి ప్రాబ్లం వచ్చింది. ఆవిడ కూడా చాలా టెన్షన్ పడ్డారు. అదృష్టవశాత్తు ఆవిడ వాయిస్ మళ్ళీ సింగర్స్ నాటం దాటి ఇప్పుడు నార్మల్ అయ్యారు. కానీ ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవడం కోసం ఇంతకుముందు చేసినంత ఉధృతంగా ప్రోగ్రామ్స్ చేయడం లేదు. సో అందుకని ఎప్పుడు కూడా వాయిస్ మీద డిపెండ్ అయ్యే ఆర్టిస్టులు, టీచర్స్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, వాయిస్ ఓవర్ యాక్టర్స్ కానీ, యాంకర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లం వీలైనంత వరకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇవి మనకి మన అవయవ నిర్మాణ లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. జనరల్గా 90% ఆఫ్ ది ఆర్గానిక్ డిజార్డర్స్ని మనము ట్రీట్మెంట్ ద్వారా లేదా సర్జరీ ద్వారా, ఇలాంటి వాటి ద్వారా కొన్నిటిని మనం ఎక్సర్సైజ్ ద్వారా ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ది సైకోజెనిక్. మానసిక పరమైనవి. మనకు జనరల్గా స్టేజ్ ఫియర్ అంటాము. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలన్నప్పుడు కానీ, 10 మంది ఎదుట మాట్లాడాలన్నప్పుడు కానీ, మనల్ని మనం ఒక మాస్ ముందు ప్రజెంట్ చేసుకోవాలన్నప్పుడు కానీ తెలియకుండా ఒక టెన్షన్ ఏర్పడుతుంది. ఈ టెన్షన్ వల్ల వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం సైకోజెనిక్ అంటాము. దీంట్లో ఫస్ట్ది గొంతు తడారిపోవడం. మనకు తెలియకుండా ప్రోగ్రామ్ అనగానే మనకి టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్లో మనము మన గొంతు ఎండిపోయి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడతాము. ఇది చాలామంది 99.9% కొత్త వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లం. సో స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయాలి అనగానే స్టేజ్ మీదకి వస్తాము, మొదలు పెట్టగానే గొంతు ఎండిపోతుంది. గొంతు తడారిపోవడం వల్ల మనం ఒక 2 మాటలు మాట్లాడగానే గొంతు ఎండిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియదు, కన్ఫ్యూజన్ వస్తుంది, వాయిస్ సరిగ్గా రాదు, ప్రొజెక్ట్ చేయలేము. అందుకని ఈ గొంతు తడారిపోకుండా ఉండాలంటే ఒక 2 ఇవి చేస్తాము. ఒకటి, ప్రోగ్రామ్ చేసే ప్రాసెస్లో పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కానీ లేదా మనం మొదలు పెట్టేటప్పుడు కానీ ఓపెన్ చేసి ఒకటే గుక్క తాగేసి మళ్ళీ పెట్టేసుకోవాలి. చాలామంది లైమ్ వాటర్ ఇట్లాంటివో తాగడానికి ట్రై చేస్తారు. తాగొద్దు. లైమ్ వాటర్ లాంటివో లేకపోతే అట్లాంటివో తాగడం వల్ల, సోడా లాంటివి తాగడం వల్ల
లోపల త్రేన్పులు వచ్చేసి గ్యాస్ ఫామ్ అయ్యి అది బయటకు వచ్చే ప్రాసెస్లో ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలు వాటర్ పక్కన పెట్టుకొని ఎక్కువ తాగొద్దు. మళ్ళీ ఎక్కువ తాగితే 2 ప్రాబ్లమ్స్. ఒకటి పొట్ట ఉబ్బరంలాగా అనిపిస్తుంది, తర్వాత మధ్యలో బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం పడుతుంది. అందుకని ఒకటే గుక్క నాలుకని పెదవుల్ని తడుపుకుంటాము. రెండవది, జనరల్గా మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు నాలుకని పెదవుల్ని నాలుకతోటి పెదవుల్ని గొంతుని ఒకసారి సెట్ చేసుకొని మనం చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత ఒక చిన్న లవంగం, మొత్తం లవంగం కాదు, లవంగంలో చిన్న ముక్కని కట్ చేసేసి నాలుక మీద వేసుకొని కొంచెం కొరికేసి తర్వాత మీరు ప్రోగ్రామ్ చేస్తే దాని తాలూకు ఇంపాక్ట్ వల్ల మీకు కొంతసేపటి దాకా నోట్లో ఈ గొంతు తడారిపోవడం అనేది ఉండదు. సో ఇలాంటివి చిన్న చిన్న ట్రిక్స్ మనం చేసుకుంటాము. తర్వాత మైండ్ బ్లాంక్. ఇది చాలామందికి కొత్తగా ప్రోగ్రామ్ చేసే స్టేజ్లో ఎదుర్కొనే మేజర్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ ది స్టేజ్ ఫియర్ మనకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి మన మైండ్లో ఒక 4 లేయర్స్ ఉంటాయి. కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, unconscious mind, super conscious mind. కాన్షియస్ మైండ్ అంటే చేతనావస్థ అంటాము, సుప్త చేతనావస్థ మాత్రం అచేతనావస్థ అంటాము, అంతశ్చేతనావస్థ అంటాము. ఇట్లా రకరకాల, అంటే మామూలు తెలుగులో పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయని ఇంగ్లీష్లో డైరెక్ట్గా చెప్పేస్తున్నాము. కాన్షియస్ మైండ్ అంటే మనం ఏ పని చేయాలన్నా 99.9% పనులు మనం కాన్షియస్ మైండ్తో చేస్తాము. నేను ఈ పెన్ను చేతిలో పట్టుకోవాలి అనుకుంటే పట్టుకుంటాను, ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేస్తాను, రాయాలి అంటే రాస్తాను. అంటే మనం చేసే పనులన్నీ మనం మన సబ్ కాన్షియస్ మైండ్తో చేస్తాము. సెకండ్ స్టేజ్ ఇది. మనం మన పనులన్నీ కాన్షియస్ మైండ్తో చేస్తాము. సెకండ్ స్టేజ్ సబ్ కాన్షియస్ మైండ్. మన మైండ్లో కొన్ని లక్షల కోట్ల మెమొరీ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన మెమొరీస్ అన్నిటినీ అది భద్రపరుచుకొని ఉంటుంది. మనం ఏది చదువుకున్నాము, ఏది విన్నాము, ఏది చదివాము, అవన్నీ కొన్ని లక్షల కోట్ల మెమొరీ సెల్స్ భద్రపరుచుకొని ఉంటాయి. మనం ఏదన్నా దాని గురించి ఆలోచించినప్పుడు, లేదా దాని గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు, దాని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ లేయర్ నుంచి ఈ లేయర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. జనరల్గా మనకి ఇంట్లో పిల్లలు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పమన్నప్పుడు టక చెప్పేస్తారు. కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి లేదా ఇంటర్వ్యూలోకి వెళ్ళి చెప్పమన్నప్పుడు, ఫేస్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా చెప్పలేక బ్లాంక్ అయిపోతారు. ఈ బ్లాంక్ అయిపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో వచ్చిన టెన్షన్. ఈ టెన్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యలో ఒక లేయర్ ఏర్పడుతుంది. దీన్ని టెన్షన్ లేయర్ అంటాము. ఈ టెన్షన్ లేయర్ ఏం చేస్తుందంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే మెమొరీస్ని కానీ, సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని కానీ ఇది కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ లేయర్ అడ్డుపడుతుంది. ఉదాహరణకి మీరు చదువుకున్న స్కూల్ ఏంటి అని నేను అడిగాను అనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న మీ స్కూల్ బోర్డు, మీ స్కూల్ లోపలికి గేట్ లోపలికి మీరు వెళ్ళడం అంతా ఒకసారి జిజ్ అని స్కాన్ చేసుకొని ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి మనం కాన్షియస్ మైండ్లోకి వచ్చి ఏదో మీ స్కూల్ పేరు చెప్తారు, లిటిల్ బర్డ్ స్కూల్ అనో, శ్రీ చైతన్యనో, ఇంకొకటనో బాలభారతి అనో ఏదో ఒక స్కూల్ పేరు చెప్పేస్తాం. అప్పటిదాకా సబ్ కాన్షియస్ మైండ్లో అది స్లీపింగ్ మోడ్లో ఉంది. ఈ ఏదైతే మెమొరీ మనం మాట్లాడుకున్నామో అది, దాన్ని మనము ఎప్పుడైతే అవసరం అనుకున్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. మనం ఇంట్లో చదువుకున్న సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఇప్పుడు నేను మీకు వచ్చి పాఠాలు చెప్తున్నాను, ఇవన్నీ నా సబ్ కాన్షియస్ మైండ్లో స్లీపింగ్ మోడ్లో ఉన్న
ఎలిమెంట్స్. నేను ఈ టాపిక్ వచ్చేంత వరకు కూడా, ఈ మైండ్ బ్లాంక్ వచ్చేంత వరకు కూడా ఈ 4 లేయర్స్ ఆఫ్ ది మైండ్ గురించి కానీ దీని గురించి కానీ ఆలోచించాల. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఇస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఎప్పుడైతే టెన్షన్ పడతానో ఒక్కొక్కసారి నేను చెప్పేటప్పుడు అని చెప్తున్నా. ఎందుకు అన్నాను అంటే నా సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో మన మైండ్కి ఎంత కెపాసిటీ ఉంటుందంటే మైక్రో సెకండ్స్లో ఇట్ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సబ్ కాన్షియస్ మైండ్ టు కాన్షియస్ మైండ్. నేను చెప్తూ వెళ్ళిపోతూ ఉంటే టప సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, కాన్షియస్ మైండ్తో నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మీకు అంత మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో ప్రతి అక్షరం మనకి చాలా ఫాస్ట్గా ఇది వర్క్ చేస్తూ పోతూ ఉంటుంది. మన మైండ్కి ఎంత కెపాసిటీ ఉంటుందంటే 4,32,400 పేజీల పుస్తకాల్ని మన మైండ్లో స్టోర్ చేస్తే మనం యూజ్ చేసేది జస్ట్ 1%. అంత కెపాసిటీ మన మైండ్కి ఉంటుంది, కానీ మనం దాన్ని వాడట్లా. మన ఇప్పుడు మెమొరీ, మీరు నన్ను చాలామంది అడుగుతుంటారు ఇన్ని విషయాలు ఎలా గుర్తుంటాయండి. ఎవరికైనా గుర్తుంటాయి. పుట్టుకతో అందరము సమానమే. దాన్ని మనం వాడుకునే ప్రాసెస్లో అవధానాలు చేస్తారు. అష్టావధానము, శతావధానము, సహస్రావధానము, పంచసహస్రావధానము, దశసహస్రావధానము. అంటే అష్టావధానం అంటే 8 మందికి జవాబు చెప్పడం. ఒలింపియాడ్స్ అంటాం మనకి మామూలు భాషలో. ఈ అవధానం అంటే ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్స్, సైన్స్ ఒలింపియాడ్స్, ఇట్లా రకరకాల ఒలింపియాడ్స్ చేస్తారంటే మన నాలెడ్జ్ని వి ఛాలెంజ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ఛాలెంజ్ చేసుకొని ఎదుటి వాళ్ళని అడగమని, వాళ్ళు అడిగిన దానికి మన నాలెడ్జ్ని మనం ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో చేసేవి ఇవన్నీ అవధానాలు అంటాము. ఇది భారతీయ సాహిత్య ప్రక్రియలో చాలా గొప్ప అద్భుతమైన టెక్నిక్. ఒకేసారి 1000 మందితో ఛాలెంజ్ చేసి 1000 మందికి మైండ్లో పెట్టుకొని టక వాళ్ళకి జవాబులు చెప్పుకుంటూ వెళ్ళడం. అన్నిటికంటే కష్టం అష్టావధానం. ఎందుకంటే శతావధానం కానీ సహస్రావధానం కానీ ఏంటంటే ఒకేసారి టపా వాళ్ళకి జవాబు చెప్పేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా. కానీ అష్టావధానం ఏంటంటే 8 మంది ఉంటే 8 × 4 32 రౌండ్స్ ఉంటాయి. 100 రౌండ్లు అయినా కానీ ఏ రౌండ్కి ఆ రౌండ్ అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. ప్రతి రౌండ్కి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి అట్లా 4 సార్లు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఫస్ట్ వాళ్ళది మనం జవాబు చెప్పాము, తర్వాత రెండో వాళ్ళది జవాబు చెప్పాము, 3, 4, 5, మళ్ళీ ఫస్ట్ వాళ్ళది రెండో రౌండ్. అంటే ప్రతి వాళ్ళకి 4 రౌండ్స్ ఉంటాయి. 32 అంటే ఇంత అమౌంట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి చెస్ ఆడేవాళ్ళు ఉంటారు, బ్లైండ్ ఫోల్డ్ చెస్ ఆడతారు. అంటే కళ్ళకి గంతలు కట్టుకొని చెస్ ఆడతారు. అంటే 64 గళ్ళల్లో ఏ గడిలో ఏ కాయిన్ ఉంది అది షిఫ్ట్ అవుతూ ఎక్కడెక్కడికి మారిపోతుంది, దానికంటే ముందు ఎక్కడుంది, ఇప్పుడు మార్చినప్పుడు ఎక్కడుంది, ఎంత గుర్తు పెట్టుకోగలిగితే మనం ఇది బ్లైండ్ ఫోల్డ్ చెస్ ఆడగలుగుతాము. ఒక్కళ్ళతో కాటు 8 మందితో బ్లైండ్ ఫోల్డ్ చెస్ ఆడేవాళ్ళు ఉన్నారు. గ్యారీ కాస్పరోవ్ కావచ్చు, విశ్వనాథ్ ఆనంద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ 8 మందితో ఒకేసారి బ్లైండ్ ఫోల్డ్ కళ్ళకు గంతలు కట్టుకొని చెస్ ఆడేవాళ్ళు ఉన్నారు. అంటే ఎంత మన మైండ్కున్న కెపాసిటీ ఎంత ఉంది. 64 × 8 అంటే అన్ని గళ్ళల్లో ఏ గడిలో మారిన తర్వాత కూడా ఫస్ట్ ఉన్నప్పుడు పెద్ద ఇష్యూ కాదు. ఓకే, ఈ గళ్ళల్లో ఉంటాయి, ఈ గళ్ళల్లో ఉంటాయి, ఈ గళ్ళల్లో ఉంటాయి అనుకున్నాం. రెండోసారి అంటే ఒకటి వాళ్ళు జరిపిన తర్వాత మళ్ళీ మనం జరిపిన తర్వాత ఆ 2 కాయిన్స్ మారాయి, మిగతా అక్కడ ఉన్నాయి. మళ్ళీ 3వ స్టెప్ వచ్చేసరికి ఇంకోటి ఏదో జరిపారు. అంటే ప్రతిదీ మైండ్లో పెట్టుకొని సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఇలా మార్చుకుంటూ వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అది మనము ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకు మన మైండ్ని అంత వాడుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టెన్షన్ లేయర్ వల్ల మనమందరం ఫేస్ చేసింది, ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాస్తుంటాం, ఆన్సర్ గుర్తురాదు, చదివాను నాకొచ్చు అనుకుంటాము, రాయలేము. బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చే ప్రాసెస్లో రా అనుకుంటాం, అది గుర్తొచ్చేసింది. ఎందుకు అక్కడ రాలే, ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ది టెన్షన్. ఆ టెన్షన్ లేయర్ వచ్చి ఈ మైండ్ బ్లాంక్ అయ్యేటట్టుగా చేసి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ కానివ్వాలా. ఎప్పుడైతే ఆ ఆన్సర్ షీట్ ఇచ్చేసి బయటకు వచ్చామో టెన్షన్ లేదు, ఇచ్చేసాం కాబట్టి అయిపోయింది, కాబట్టి అప్పుడు ఆ లేయర్ వెళ్ళిపోయింది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఇన్ఫర్మేషన్ కాన్షియస్
గుర్తు రాలేదురా అక్కడ అనుకుంటాము. దీన్ని మనము మన కాన్సన్ట్రేషన్ని ఎక్కువ చేసుకొని కొంచెం రిలాక్స్డ్, రెండు చెప్తాను ఇప్పుడు, రెండు పదాలు, కాన్సన్ట్రేషన్ అండ్ రిలాక్సేషన్. కాన్సన్ట్రేషన్, రిలాక్సేషన్. మనము రిలాక్స్డ్గా ఉంటే ఈ టెన్షన్ లేయర్ ఎగిరిపోతుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఈ మనం ఏదైతే ఇంతకుముందు చదువుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా ఉండేది మనం కొంచెం టెక్నికల్గా ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ముందు అసలు టెన్షన్ తీసి అవతలిసిరేయాలి. ఏం చేయాలి? చిన్న చిన్నవి. ఫస్ట్ ఫుల్ బ్రీత్ ఇన్హేల్ చేసి ఎక్స్హేల్, డీప్ ఎక్స్హేల్ అంటాం. పూర్తిగా గాఢంగా నిశ్వాసించడం ద్వారా ఫస్ట్ మన గుండెకి ఆక్సిజన్ ఫుల్గా అంది మన బాడీ తాలూకు ఏదైతే బ్లడ్ ప్రెషర్ ఉందో అది నార్మల్ కావడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మన బ్లడ్ ప్రెషర్ పెరిగిందో టెన్షన్ వల్ల మనం ఆక్సిజన్ తీసుకోవడం ఆపేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ లోపల నిండిపోయి గుండె పనిచేసే ప్రాసెస్ పెరిగి గుండె కొట్టుకొని ఈ టెన్షన్ ఇంకా మొత్తం బాడీకి అంతకి స్ప్రెడ్ అవుతుంది. ముందు అసలు గుండెని దాని పని అది నార్మల్గా చేసుకునేందుకు వీలుగా మనం ఫుల్గా ఆక్సిజన్ని గుండెకి అందించి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తోసేసి రిలాక్స్ అవుతాము. ఇప్పుడు నెమ్మదిగా మన గుండె నార్మల్ అవుతుంది. అట్లా ఒక 2-3 సార్లు చేయడం ద్వారా, ఒళ్ళు విరుచుకోవడం ద్వారా మొత్తం ఫస్ట్ ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో బాడీ అంతా రిజిడ్ అవుతుంది. ఆ రిజిడ్నెస్ పోవాలంటే ఒళ్ళు విరుచుకోవడం లాంటిది ఒక చిన్న సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనము ముందు అసలు మన బాడీని నార్మల్ చేసుకుంటాం. బాడీ నార్మల్ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ తోటి బ్లడ్ ప్రెషర్ అంతా నార్మల్ అవ్వడం వల్ల మెదడు కూడా కొంచెం నార్మల్ అవుతుంది. దానివల్ల ముందు అసలు సగం టెన్షన్ వెళ్ళిపోతుంది. ఈ టెన్షన్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా మనం రిలాక్స్ అవ్వడం మొదలవుతాము. రిలాక్స్ అయిన తర్వాత కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మనం ఏమి ఆలోచించాము, ఏం చదువుకున్నాము, దీని గురించి ఏం పెట్టుకున్నాము, ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటిని వాటిని మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది. దీనికి ఇంకొక రిగ్రెషన్ అని ఒక టెక్నిక్ను కూడా వాడతాము. రిగ్రెషన్ అంటే మనం చదివినప్పటికీ వెళ్ళిపోవడము. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఏం చేయాలి? నేను కళ్ళు మూసుకొని నేను ఇంట్లో కూర్చొని పాయింట్స్ చదువుకున్నప్పటికీ వెళ్ళిపోయా. చదువుకున్న పుస్తకం తీసా, ఓకే హెడ్లైన్ కనబడింది, హెడ్లైన్ చదివా, లోపల ఉండే టాపిక్స్ టపా 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 టెన్షన్ లేయర్ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మొత్తం మనకి మన కాన్షియస్ మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది ఎక్కువ ఇంతసేపు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రోగ్రామ్ ఫెయిల్ కావడానికి 90% ఇదే కారణం. ఒక ఆర్టిస్టు సక్సెస్ కాకపోవడానికి, యాక్టర్ కావచ్చు, యాంకర్ కావచ్చు, న్యూస్ రీడర్ కావచ్చు, వీళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం స్టేజ్ ఫియర్. వాళ్ళకుండే భయం ఏదైతే ఉందో ఆ భయం అడ్డుపడి మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. ముందుకెళ్లకుండా చేసే ఆ భయాన్ని మనం తీసి అవతల పడేయగలిగితే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందరికీ చేద్దామని ఉంటుంది, నాకు మంచి గొప్ప యాంకర్ కావాలని ఉంటుంది, యాక్టర్ కావాలని ఉంటుంది, న్యూస్ రీడర్ కావాలని ఉంటుంది, ప్రజెంట్ చేసే వాళ్ళని కావాలని ఉంటుంది. కానీ మనకు ఆ భయం ఏదైతే ఉందో ఆ ఫియర్, స్టేజ్ ఫియర్ అంటాము. మనకి ఒక గొప్ప సక్సెస్ఫుల్ ప్రజెంటర్గా కావడానికి అడ్డుపడేవి 2: సిగ్గు, బిడియం. ఈ 2 ప్రధాన శత్రువులు. ఈ 2 శత్రువుల్ని తీసి పక్కన పడేస్తే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ప్రజెంటర్. ఒక ప్రజెంటేషన్ని మనం అద్భుతంగా చేయగలం. మీరు ఇప్పుడు ఈ యాంకరింగ్ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకొని రేడియోలోకో లేకపోతే టీవీలోకో లేకపోతే స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ప్రజెంటేషన్ చెయ్యకపోయినా మీరు చేస్తున్న పని ఏదైనా దాన్ని ఇంకా బెటర్గా చేయడానికి, దాంట్లో మిగతా వాళ్ళందరికంటే ఎఫెక్టివ్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి ఈ కోర్సులన్నీ ఉపయోగపడతాయి. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము, అవి డెవలప్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. సో ఈ మైండ్ బ్లాంక్ దీన్ని మనం తరిమేయడానికి ట్రై చేస్తాము. 3వది
స్టామరింగ్, నత్తి. చాలామంది నత్తి ఫిజికల్ ప్రాబ్లం అనుకుంటారు. నత్తి ఫిజికల్ ప్రాబ్లం కాదు. స్టామరింగ్ అనేది సైకలాజికల్ ప్రాబ్లం. ఇది 2 రకాలుగా ఉంటుంది, టెంపరరీ, పర్మనెంట్. మళ్ళీ దీంట్లో కూడా 2 రకాలుగా ఉంటాయి పర్మనెంట్లో. ఒకటి స్పెసిఫిక్, 2 జనరలు. అంతా సైన్స్. టెంపరరీ అంటే మనకి తెలియకుండా అప్పటికప్పుడు అది కాదండి అంటాం, ఇది నాకు పర్మనెంట్గా ఉండే నత్తి కాదు. అప్పుడు వాళ్ళతో, పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నప్పుడో, లేకపోతే కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నప్పుడో, లేకపోతే అందరి ముందు మాట్లాడాలన్నప్పుడో వచ్చి నమస్కారం నేను ఇప్పుడు అంటాను. ఎందుకు వచ్చింది అంటే భయం వల్ల వచ్చింది. ఈ టెంపరరీ ఎప్పుడు కూడా భయం, టెన్షన్ తోటే వచ్చేది. దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఎలా? నాట్ ఓన్లీ నత్తి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ మానసికపరమైనవన్నిటికీ కూడా కామన్గా కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. వాటి గురించి ఎండింగ్లో మాట్లాడుకుందాం. రైట్. సెకండ్ది పర్మనెంట్. ఇది స్పెసిఫిక్, జనరల్. అంటే స్పెసిఫిక్ ఏంటి, జనరల్ ఏంటి? స్పెసిఫిక్ అంటే ఏంటంటే ఒక అక్షరం నాకు పలకడం రాదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి కా పలకదు, కా దగ్గరికి వచ్చేసరికి అదండి అంటారు. కొంతమందికి తా పలకదు, అత్తయ్య అంటారు. ఒక పర్టికులర్ అక్షరం దగ్గర మనకి ప్రాబ్లం రావడం అనేది స్పెసిఫిక్. జనరల్గా నత్తి అనేది వాళ్ళకి అందుకే వెళ్ళానండి అంటారు. అది ఇక్కడ అక్కడ అని కాదు, మధ్య మధ్యలో వాళ్ళకి ఆ గ్యాప్ తీసుకోవడమో, లేకపోతే ఆ అక్షరం పలకకపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్ అంటాము. స్పెసిఫిక్ అనేది అంటే ఒక పర్టికులర్ అక్షరం పలకలేకపోవడం. చిన్నప్పటి నుంచి మన మైండ్ని మనం ట్రైనింగ్ చేసుకునే ప్రాసెస్లో ఈ అక్షరం దగ్గర వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చే నత్తి. ఈ నత్తి రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ ఇన్సిడెంట్, 2 వాళ్ళని మనం చేసే అవమానాలు, అవహేళనలు ఇవే ఏదైతే ఉన్నాయో అవి. ఈ ఇన్సిడెంట్ అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా భయంకరమైన భయపడే ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అదొక హోల్, ఒక బ్లాంక్ ఏర్పడి ఆ క్లాట్ వల్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్లో అలా అయిపోతారు. నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు. చిన్నప్పుడు వాళ్ళ పిన్ని అంటే సవతి తల్లి, వాళ్ళ తమ్ముడు కలిసి ఆ అబ్బాయిని ఏడిపిస్తూ ఒకరోజు ఒక రూమ్లో పడేసి పిల్లిని దాంట్లో పడేశారు. ఆ అబ్బాయి చీకటి రూము, పిల్లి ఉంది, అది ఎక్కడుందో తెలియదు, అది మీద పడుతుందో ఏమో తెలియదు. ఈ అబ్బాయి టెన్షన్కి మూర్ఛపోయి లేచాడు. అప్పటి నుంచి ఆ అబ్బాయికి నత్తి స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్నకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం, ఈ అబ్బాయికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు, కానీ నత్తి ఉంది. మిగతా పిల్లలందరూ పాపం అతన్ని ఏడిపించేవాళ్ళు. అతన్ని నేను కూర్చోబెట్టి, అదృష్టవశాత్తు పట్టాభిరామ్ గారు నాకు మంచి గురువు గారు, మిత్రులు అంటే చాలా పెద్ద ఆయన, కానీ నన్ను చాలా ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. బివి పట్టాభిరామ్ గారు చాలా గొప్ప మానసిక నిపుణులు, శాస్త్రవేత్త, మెజిషియను, హిప్నటిస్టు, చాలా ఆల్రౌండర్. 4-5 డాక్టరేట్లు చేశారు, ఒక 10 పీజీలు చేశారు. చాలా గొప్ప అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పర్సనాలిటీ బివి పట్టాభిరామ్ గారిది. ఆయనతో పాటు నేను కొన్నిసార్లు కూర్చొని ఆయన దగ్గర ఆయన కౌన్సిలింగ్ చేస్తుంటే చూసి, ఆ టెక్నిక్స్ చూసి, నాకు తెలియకుండా నేను ఆయనకి ఒక ఏకలవ్య శిష్యులాగా ఆయన దగ్గర నుంచి నేను ఆ కౌన్సిలింగ్ చేసే అవి కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి కానీ, ఆయన పుస్తకాలు చదివి కానీ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో పాటు దాదాపుగా ప్రతిసారి నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు పిల్లలందరినీ తీసుకొని ఆయన క్లాస్కి వెళ్ళేవాళ్ళం. పిల్లలందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన క్లాసెస్ పట్టాభిరామ్ గారితో ఒక 3 to 5 days డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఆయనతో చెప్పించేవాళ్ళం. ఎందుకంటే హౌ టు ప్రజెంట్ అవర్ సెల్వ్స్. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెడదామనుకున్నప్పుడు పట్టాభిరామ్ గారి దగ్గరకు వచ్చారు.
అట్లా చాలామంది పట్టాభిరామ్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ని డెవలప్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అంటే అక్కడ మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో 2 రకాలు ఉంటాయి. సైక్రియాటిక్ ప్రాబ్లము, సైకాలజీ ప్రాబ్లం అని. సైకాలజీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే పట్టాభిరామ్ గారు లాంటి వాళ్ళు ట్రీట్ చేసేస్తారు, సింపుల్గా ట్రీట్ చేసేస్తారు. సైక్రియాట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయాలంటే మెడికల్ ట్రీట్మెంట్ అవసరము. దానికోసం మాత్రం మనం ఇంకా కొంచెం అంటే ఎంబీబీఎస్, ఎంఎస్ ఇట్లాంటి డాక్టర్స్ మెడికల్గా వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తేనే తప్ప బాగుపడరు. అలాంటి స్టేజ్వి పట్టాభిరామ్ గారు రికమెండ్ చేసేవారు. డాక్టర్ జగన్నాథ్ గారని, ఒక అయోధ్య గారని, ఒక 3-4 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వీటిని ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళతో కూడా నేను వెళ్ళి కలిసి మాట్లాడి పేషెంట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, స్కిజోఫ్రేనియా అంటే ఏంటి, తర్వాత దాంట్లో రకాలేంటి, స్టేజెస్ ఏంటి. మనకి చాలామంది పాపం వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు, స్కిజోఫ్రేనియా అనే ప్రాబ్లం. ఉదాహరణకి సునిశ్చిత అని ఒక సాక్రిఫైజింగ్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన ఇంటర్వ్యూలు చూడండి. నేను ఫలానా సినిమాలో చేశాను, ఫలానా యాక్టర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అది ఆయన చూసే వాళ్ళందరూ ఆయన అబద్ధాలు చెప్తున్నాడనో లేకపోతే ఆయన పిచ్చిగా వాగుతున్నాడనో అనుకుంటారు. కానీ ఆయనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. హెలుజినేషన్ అంటాము, భ్రాంతి అంటాము. ఆయనకి తెలియకుండా ఎక్కడో ఒక చిన్న చెప్పా కదా, ఒక ఇన్సిడెంట్, మన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనల్ని ఇంపాక్ట్ పడేటట్టు చేస్తుంది. హెలుజినేషన్ లోనయ్యి అదంతా నిజంగా జరుగుతుంది అనుకుంటాడు. ఇప్పుడు మీరు రాకేష్ మాస్టర్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటారు, ఆయన కొడుతుంటాడు. లేదు మాస్టర్, నేను అబద్ధం చెప్పట్లేదు మాస్టర్, మీరు అర్థం చేసుకోండి మాస్టర్ అంటుంటాడు ఆయన. మనకు చూసేవాళ్ళు గారే ఇంత కొడుతుంటే మెంటలా వీడికి చెప్పచ్చు కదా నిజం అనుకుంటాం. అతను అబద్ధం చెప్పట్లేదు. అతను చెప్పేది అతను ఊహించుకున్న హెలుజినేషన్స్, భ్రాంతులు. నేను సినిమా చూశారు కదా, అక్కడ అతనికి కనబడుతుంటారు కానీ ఎవడు లేడు అక్కడ. అది భ్రాంతి. ఆ భ్రాంతికి లోనయ్యి సునిశ్చిత్ గారు కానీ లేకపోతే ఇంకొక 3-4 ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళందరూ మేము ఇలా చేశాము అని ఫీల్ అవుతుంటారు. దీన్ని స్కిజోఫ్రేనియా అంటాము. దాంట్లో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అందరము ఉంటాము. 2, 3, 4 స్టేజ్లు మారుతున్న కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ స్టేజ్లో ఈ నత్తి అనేది ఏర్పడి పాపం తనకు తెలియకుండా మిగతా వాళ్ళందరూ ఏడిపిస్తుంటే బాధపడేవాడు. నేను అతన్ని కూర్చోపెట్టి అతనికి ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎప్పటి నుంచి నత్తి ఉంది ఏంటి కొన్ని కనుక్కొని ఆ అబ్బాయికి కొంచెంగా ఫస్ట్ అసలు కాన్ఫిడెన్స్ డెవలప్ చేయించి అతనికి ఆ స్పీచ్ థెరపీ, ఏ అక్షరం పలకలేకపోతున్నాడు, ఎప్పుడు పలకలేకపోతున్నాడు, ఎందుకు పలకలేకపోతున్నాడు, వీటికి నేను నెమ్మదిగా మిగతా పిల్లలందరూ లేనప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చారు. వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి మొదటి మందు ఎంకరేజ్మెంట్ అండ్ ప్రేజింగ్. వీళ్ళని పొగడడం ద్వారా ఎంకరేజ్ చేయడం ద్వారా వీళ్ళల్లో ఉండే ఈ ప్రాబ్లం 90% క్యూర్ అయిపోతుంది. కాన్ఫిడెన్స్ పెంచడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మిగతా 10% కూడా కంప్లీట్గా తీసేయచ్చు. ఆ అబ్బాయి తర్వాత చాలా మంచి వాయిస్ ఓవర్ యాక్టర్గా సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపుగా ఒక 80-90 సినిమాలకి డబ్బింగు, వాయిస్ ఓవరు ఇచ్చాడు ఆ అబ్బాయి. ఒక నత్తి వ్యక్తి. నేను మొన్న చెప్పానే, విన్స్టన్ చర్చిల్, ఒక నత్తి, పీలగొంతు, ఇలాంటి వాడు హీ బికమ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ కమ్యూనికేషన్స్. కారణం ఏంటంటే మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ని తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోగలిగితే మనం ఎంత రేంజ్కైనా వెళ్ళిపోవచ్చు. అలా మనం ఈ రెండోది అవమానాలు, హేళనలు, నీకు రాదురా. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని డిస్కరేజ్ చేస్తుంటారు. వీడికి ఏది చేత కాదు. మన మైండ్ చాలా పవర్ఫుల్. మనం ఏదైనా రిపీటెడ్గా చేస్తే, రిపీటెడ్గా అనుకుంటే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. నాకు గుర్తుంటుంది, నేను బ్రహ్మాండమైన మెమరీ పవర్ ఉంది నాకు అనుకోండి, అన్నీ గుర్తుంటాయి. నాకు ఏది గుర్తుండదు అనుకోండి, ఏది గుర్తుండదు. నాకు తొందరగా రాదు అనుకోండి, 10 సార్లు రాదు. నాకు 2 సార్లు చదివితే వస్తుంది అనుకోండి, 2 సార్లు చదివితే వస్తుంది. మన కాన్షియస్, మన మైండ్ పవర్. మీకు
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు ఒక పుస్తకం రాశారు. ఈ మన మెమొరీ పవర్ మీద, మన ప్రజెంటేషన్ వీటి మీద ఎట్లా మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆయన ఒక దాదాపుగా 5-6 టైమ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన మెమొరీకి సంబంధించి. మనల్ని మనం ఎట్లా మన మెమొరీని, మన మైండ్ని, పవర్ ఆఫ్ మైండ్ మీద ఆయన ఒక పుస్తకం, అద్భుతమైన పుస్తకం రాశారు. మీకు పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా చదవండి. జనరల్గా చాలామందికి బ్రెయిన్, మైండ్ ఈ రెండింటి మధ్యలో తేడా తెలియదు. బ్రెయిన్, మైండ్. వాట్ ఈస్ బ్రెయిన్, వాట్ ఈస్ మైండ్ అంటే రెండు అనిపిస్తుంది. బ్రెయిన్ జస్ట్ ఇదొక ఆర్గాన్, ఒక మాంసపు ముద్ద మాత్రమే. మైండ్ దాంట్లో మనం వాడే ఆలోచనలు అన్నీ మైండ్. పుట్టుకతో అందరి బ్రెయిన్ కామను. పుట్టడంతో అందరం దాదాపు ఏదైతే ఒక 250 గ్రాములు, 350 గ్రాములు, 450 గ్రాములు మెదడుతోటే అందరము పుడతాం. అన్ని పొరలు, ప్రతి కండరాలు, ప్రతి మనిషికి అలాగే ఉంటుంది. ఎక్సెప్ట్ కొంతమంది పుట్టుకతో బ్రెయిన్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉండి పుట్టిన వాళ్ళను పక్కన పెడితే, సైకలాజికల్గా కాదు, బ్రెయిన్ పరంగా డిజార్డర్ ఉండి పుట్టిన వాళ్ళు తప్ప మిగతా 99% జనాలకి బ్రెయిన్ అనేది కామన్. దాన్ని మనం ఎలా వాడితే, ఎంత డెవలప్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్గా మన మైండ్ని వాడుకుంటాము. దాన్ని మైండ్ అంటాం. ఉదాహరణకి మీకు ఒక హార్డ్ డిస్క్, ఒక నలుగురికి 4 హార్డ్ డిస్క్లు ఇచ్చా. ఒకళ్ళు అందులో ఏం పెట్టకుండా పక్కన పెట్టారు. ఒకళ్ళు దాంట్లో ఒక 15-20 పాటలు నింపారు. ఒకళ్ళు దాన్ని ఫుల్ సినిమాలు, పుస్తకాలు అన్నిటితో నింపారు. ఒకళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేశారు. నలుగురికి ఇచ్చిన హార్డ్ డిస్క్ సేమే, అంటే నలుగురి బ్రెయిన్ సేమే, కానీ దాంట్లో యూజ్ చేసే మైండ్ ఏదైతే ఉందో, దాంట్లో మనం ఏ సాఫ్ట్వేర్స్ వాడుతున్నాము, ఎట్లా వాడుతున్నాము, దాన్ని ఇంటర్నల్గా వాడుతున్నామా, ఎక్స్టర్నల్గా వాడుతున్నామా, హార్డ్ డిస్క్లో మనం ఏం డంప్ చేస్తున్నాము, చేసిన దాన్ని మళ్ళీ తర్వాత వాడుకోవడానికి ఎట్లా మనం దాన్ని రీసైకిల్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము, ఎలా అయితే తేడా ఉంటుందో మన మైండ్ కూడా పుట్టిన దగ్గర నుంచి మనం వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ను బట్టి, మన మైండ్కి ఇచ్చే లెర్నింగ్ ప్రాసెస్ను బట్టి మన మైండ్ మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. నేను 2 పీజీలు చేశాను, ఒక 3 డిగ్రీలు చేశాను, తర్వాత డిప్లొమాలు చేశాను. ఇవన్నీ చదువుకోవడానికి నాకు టైం ఎక్కడిది, లేకపోతే నాకు నాలెడ్జ్ ఎక్కడిది, లేదా నాకు మెమొరీ పవర్ ఎక్కడిది అంటే అందరికీ ఉన్నట్టే నా మైండ్ కూడా ఉంది. అయితే నేను వాడుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో, చిన్నప్పటి నుంచి నేను దాన్ని ట్రైనింగ్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్లో నేను ఇప్పుడు మీకు క్లాసెస్ చూస్తే యాక్టింగ్ క్లాసెస్, సినిమాటోగ్రఫీ క్లాసెస్, స్క్రిప్ట్ రైటింగ్ క్లాసెస్, ఎడిటింగ్ క్లాసెస్, న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ క్లాసెస్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కూడా ఐఎమ్ ఏబుల్ టు టీచ్. ఎలా? నాకేమన్నా 4 మెదళ్ళు ఉన్నాయా? లేవు. అందరూ పుట్టినట్టే నేను పుట్టాను, అందరూ పెరిగినట్టే నేను పెరిగాను. కానీ ఆ పెరిగే ప్రాసెస్లో మన మైండ్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తే మిగతా వాళ్ళందరికంటే ఒక అడుగు ముందుంటాము. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మా ఫాదర్ బ్రెయిన్లో నాకు 10% కూడా కాదు, ఒక 1% కూడా లేదు. ఆయన ఆ కాలంలో BOL, MA, BEd, PhD, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, సంస్కృత భాషల్ని చాలా సింపుల్గా మాట్లాడేసేవాళ్ళు. ఆయన ఒక 700-800 మందికి PhD డిక్టేట్ చేశారు. కొన్ని వేల మంది MA స్టూడెంట్స్ ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన యాక్టింగ్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, పాటలు రాసేవాళ్ళు, పద్యాలు రాసేవాళ్ళు, కవిత్వం రాసేవాళ్ళు, మ్యూజిక్ వాయించేవాళ్ళు, హార్మోనియం వాయించేవాళ్ళు, తబలా వాయించేవాళ్ళు. ఇన్ని రకాల నాలెడ్జ్ ఎలా ఉండేది అంటే ఆ కాలంలో వాళ్ళందరూ అన్ని రకాలు వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఈ జనరేషన్కి వచ్చేసరికి స్పెసిఫిక్. ఇంతకుముందు డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్స్ ఉంటున్నారు. ఇంతకుముందు డాక్టర్ కళ్ళు ఆయన చూసేవాడు, పళ్ళు ఆయన చూసేవాడు, ఒళ్ళు ఆయన చూసేవాడు, అన్నీ ఆయనే చూసేవాడు. ఇప్పుడు వచ్చేసరికి స్పెషలిస్టులు అయిపోయేసరికి పక్కవి తెలియకుండా పోతున్నాయి. వేలు స్పెషలిస్టు, మళ్ళీ ఫింగర్ స్పెషలిస్టు, హ్యాండ్ స్పెషలిస్టు, ఈ ఫింగర్లో మళ్ళీ లిటిల్ ఫింగర్ స్పెషలిస్టు, రింగ్ ఫింగర్ స్పెషలిస్టు, మిడిల్ ఫింగర్. అంటే ఈ ఫింగర్కి వస్తే ప్రాబ్లం ఆయన చూస్తాడు, పక్క ఫింగర్కి వస్తే ఆయనకి తెలియదు. ఎటు పోతున్నాము?
అంటే స్పెషలైజేషన్ అనుకునే ప్రాసెస్లో నాలెడ్జ్ని మనం పెంచుకునే అదేదైతే ఉందో దాన్ని మిక్స్ చేసుకుంటూ పోతున్నాం. అలా కాకుండా పర్టికులర్గా ఇంత సోది అనే పదం చాలామందికి అనిపిస్తుంది. ఇంత ఎందుకు చెప్తున్నానంటే యాంకర్ లేదా న్యూస్ రీడర్ అనే వాళ్ళకి నాలెడ్జ్ విస్తృతంగా కావాలి. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం ఎదుటి వాళ్ళని, వాళ్ళు ఏదో టాపిక్ టపక్కమని తీసుకొచ్చారు, ఆ టాపిక్ నాకు తెలియదు అనుకోండి, అవునా అండి అని ఊరుకోవాలి. అదే టాపిక్ గురించి నాకు తెలుసు అనుకోండి, ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, నాలెడ్జ్కి సంబంధించిన మొత్తం నాకు తెలుసు అనుకోండి. ఆయన అడిగాడు అనుకోండి, మీరు ఇలా అంటున్నారు, యాక్చువల్గా ఇరాక్లో ఇలా జరిగింది, దానికి జవాబు ఇది చెప్పారు, మీరు రాంగ్ చెప్తున్నారు కదా అన్నాను అనుకోండి, అఫ్కోర్స్ అది అక్కడ జరిగింది అని మళ్ళీ ఆయన మాట మార్చో లేకపోతే ఇంకోటి చేసో దాన్ని కవర్ చేసుకోవడానికో ట్రై చేస్తాడు. ఆ కవర్ చేసుకునే ప్రాసెస్లో నేను అతని దగ్గర నుంచి అతని లోపలుండే ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురాగలుగుతా. ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదో అల్లాటప్పగా, చాలామంది ఇంటర్వ్యూలు చేస్తారు, అల్లాటప్పగా చేయకూడదు. పర్ఫెక్ట్గా మనం అనుకున్న పాయింట్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ప్రేక్షకులకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి. కావాలని కొంతమంది ఉంటారు రెచ్చగొట్టి వాళ్ళని ఇరిటేట్ చేసి, అక్కర్లా. రెచ్చగొట్టకుండా, ఇరిటేట్ చేయకుండా, పద్ధతిగా, పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకున్న ఇన్ఫర్మేషన్, మనం తెలియజేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావడానికి రకరకాల అవి కావాలి. దానికోసం మన నాలెడ్జ్ని మనం పెంచుకుంటే, మన మైండ్ తాలూకు పవర్ తెలుసుకొని దాన్ని వాడుకుంటే, అవసరమైనప్పుడు ఆ టెన్షన్ లేయర్ని పక్కన విసిరేసి మనం వాడుకుంటే అద్భుతంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఈ మైండ్ బ్లాంక్, స్టామరింగ్ ఇట్లాంటివి ఉంటాయి. వీటిని పోగొట్టడానికి, ఈ నత్తి పోగొట్టడానికి మనం ఏదైతే కాన్ఫిడెన్స్, ఎంకరేజ్మెంట్, ప్రేజింగ్, ఈ 3 అద్భుతమైన రెమెడీ. వీటితో పాటు ప్రాక్టీస్. ఏ అక్షరం పలకలేకపోవడానికి రీజన్ నాకు తెలుసు. ఈ 3 ఆ పలకలేకపోవడానికి ఉండే రీజన్ని పక్కన పెట్టేస్తాను. ఇది ఎలా పలకాలి, ఆ అక్షరం పలికేటప్పుడు అతనికి వస్తున్న ఇబ్బందులు ఏంటి, ఏమవుతుందంటే మనకి పర్మనెంట్ నత్తి ఎట్లా ఏర్పడుతుందంటే, ఆ అక్షరం స్టార్టింగ్లో పలకలేకపోతున్నా అనుకుంటాం. ఇది వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్లో ట్యాప్ చేస్తూ ఉంటుంది. ఆ ట్యాప్ చేసే ప్రాసెస్లో ఎక్కడ ఈ అక్షరం వచ్చినా తెలియకుండా ఆ సబ్కాన్షియస్ మైండ్ జప్మని ఒక ట్యాప్ వల్ల ఆ అక్షరం దగ్గరికి వచ్చేసరికి జరకొస్తుంది. ఎప్పుడు ఆ అక్షరం వచ్చినా తెలియకుండా ఆ అక్షరం పలకలేకపోతాడు. అందుకని అలాంటి అక్షరాల్ని రిపీటెడ్గా స్టీల్ ఎక్సర్సైజ్ అంటాము. కొన్ని ఎక్సర్సైజులు మీకు చెప్తాం తర్వాత. ఈ స్టీల్ ఎక్సర్సైజుల ద్వారా, అంటే రిపీటెడ్లీ ఆర్టికులేటింగ్ స్పెసిఫిక్ లెటర్. ఇప్పుడు కా ఉందనుకోండి, కా అక్షరం అతనికి ప్రాబ్లం వస్తుంది. విడిగా ఒక కా పలకమంటే పలుకుతాడు, మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వస్తుంది. క 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 రెండు కాలు కక 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 కాకా రావద్దు, కకా రాకూడదు. కక 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 2 అక్షరాలు, 3 అక్షరాలు కకక 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 4 అక్షరాలు కకక 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 5 అక్షరాలు కకక 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 7 అక్షరాలు కక కకక 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 కక కక కకక 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 9 అక్షరాలు కకక 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 కక. అట్లా ఒకే అక్షరాన్ని రిపీటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తాం. ఎవరిని మనం మళ్ళీ మీకు ఎక్సర్సైజ్లు చెప్పినప్పుడు చెప్తాను. ఏ అక్షరం రావట్లేదో ఆ అక్షరాన్ని రిపీటెడ్గా ఎక్సర్సైజులు చేయించి వాళ్ళలో భలే పలుకుతున్నావు అబ్బా, మామూలు వాళ్ళకంటే బాగా పలుకుతున్నావు అంటూ ఎంకరేజ్ చేయాలి. నీ వాయిస్ ఎంత బాగుంది తెలుసా, ఈ అక్షరం పలికినప్పుడు ఇంకా బాగుంది, ప్రేస్ చేయాలి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి. నేను ఇది చేయగలను అనే కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసి వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తే వెళ్ళిపోతుంది. నత్తి అనేది ఇట్స్ చాలా చాలా సింప్లెస్ట్ ప్రాబ్లం. దాన్ని మనం వాళ్ళల్లో ఈ 3 వచ్చేసి మీలో ఉందనుకోండి, 3 చేసుకోండి, మీరే చేసుకోండి. నేను పలకగలను అనుకోండి, పలికేస్తారు.
తొట్టుపాటు అంటాం. అంటే పలికేటప్పుడు అంటాం. ఆ జర్కీస్ ఇవెందుకు వస్తాయి? 3 కారణాల వల్ల వస్తాయి. 1 లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, 2 ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, 3 టెన్షన్. కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల అమ్మో ఇప్పుడు నేను వీళ్ళందరి ముందు చెయ్యాలి, అమ్మో వీళ్ళందరి ముందు మాట్లాడాలి. అక్కడ కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రమ్మనగానే జనరల్గా క్లాస్లో మేము అబ్జర్వ్ చేస్తుంటాం. అక్కడ కూర్చున్నప్పుడు గబగబ మాట్లాడేస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఈ కెమెరా ముందు మాట్లాడాలనగానే లేవగానే వాళ్ళ గుండె టిక్ 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 కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు కొట్టుకుంటుంది? అక్కడ ఉన్నప్పుడు ఎందుకు కొట్టుకోలా, ఇక్కడికి రమ్మనేటప్పుడు ఎందుకు కొట్టుకుంటుంది అంటే మనకు తెలియకుండా మనము ఎప్పుడైతే టెన్షన్ పడుతున్నామో ఆ టెన్షన్ తోటి మన గుండె వేగం పెరిగింది. అమ్మో వీళ్ళందరి ముందు నేను చెయ్యాలి, అమ్మో వీళ్ళందరి ముందు నేను చెయ్యాలనే టెన్షన్ వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, అమ్మో నేను చేయగలనో లేదో అని ఒక దీనివల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే నేను ఏది చెయ్యాలో దాన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 సార్లు చదువుకున్నా చెయ్యొచ్చులే అనుకున్నా ఇక్కడికి వచ్చా. ఇప్పుడు వీళ్ళందరినీ చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉన్నది కూడా మర్చిపోతాము, టెన్షన్ వచ్చేస్తుంది. నేను ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నాకు ఇక్కడ టెన్షన్ వచ్చి నేను చేయలేను. 3వది ఇప్పుడు వీళ్ళందరి ముందు చేయాలని టెన్షన్. సో ఈ మూడింటిని నేను టచ్ చేసుకోవాలంటే ముందు, అన్నిటికంటే ముందు ఈ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ని కట్ చేసి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఇది ఎంత విగరస్గా ప్రాక్టీస్ చేస్తే మన మీద అంత కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందో ఆటోమేటిక్గా టెన్షన్ పోతుంది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, నేను ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళమే. మేము సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నేను ఎంఏ డాన్స్లో ఉన్నాను. డాన్స్ నుంచి ఈ ఫెస్టివల్స్కి ఒకళ్ళని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. థియేటర్ నుంచి 15 మంది రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. నేను అప్పటికి థియేటర్ కోర్సులో జాయిన్ కాలా. పక్కనే థియేటర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 15 + 2 17 మంది వెళ్తున్నారు. వెళ్ళే అవకాశం ఉంటుంది. మా దగ్గర నుంచి ఒకళ్ళకే అవకాశం ఉంటుంది. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. మా సీనియర్ శివచంద్ర అనే అబ్బాయి ఉన్నారు. ఆయన్ని సెలెక్ట్ చేశారు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందరితో కలిసి ఇట్లా వెళ్ళడం ఇష్టం. ఏం చేయాలి? నేను థియేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వస్తాను. నువ్వు డాన్స్ ఓడివి, థియేటర్ వాళ్ళతో ఎట్లా వస్తావు? డాన్స్ వాళ్ళతో రావాలి, మీ డిపార్ట్మెంట్లో ఆడుకో అన్నారు. ఎలాగైనా వెళ్ళాలి, వాళ్ళతో కలిసి చెయ్యాలి, వాళ్ళతో కలిసి తిరగాలి. ఆ ట్రావెలింగ్ ఇష్టం. బయటకు వచ్చి ఆలోచించి మళ్ళీ లోపలికి వెళ్ళి అట్లా డిపార్ట్మెంట్ అని రూల్ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో కానీ, లేకపోతే కృష్ణా యూనివర్సిటీలో కానీ, లేకపోతే ఇంకా వేరే యూనివర్సిటీలో కానీ, అన్నామలై యూనివర్సిటీలో కానీ అక్కడ డాన్స్ డిపార్ట్మెంట్లో ఏం లేవుగా. అక్కడి నుంచి కూడా ఫెస్టివల్స్కి వస్తారు, అక్కడి నుంచి డాన్స్ చేస్తారు, థియేటర్ చేస్తారు కదా. కాబట్టి అట్లా అక్కర్లేదంటే అక్కడ డిపార్ట్మెంట్లో లేవు కాబట్టి లేదు పో అని మళ్ళీ బయటకు వచ్చా. ఎలాగైనా వెళ్ళాలి, ఏం చేస్తే వెళ్తాం. సరే మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక పని చేస్తాను. నేను డీన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ కాంపిటీషన్ పెట్టమని అడుగుతా. డాన్స్కి, థియేటర్కి, పెయింటింగ్ అన్నిటికీ ఓపెన్ కాంపిటీషన్ పెట్టమని అడుగుతా. ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళని తీసుకొని పొమ్మని అడుగుతా. కంప్లైంట్ రాసిస్తా అన్న. ఇప్పుడు వీడు ఒక్కడిని రానియకపోతే మొత్తం అందరికి ఎసరు పెడతాడే అనుకొని సరే రా అన్నారు. వెళ్ళాము. ఫస్ట్ రోజు రిహార్సల్స్. చిన్నప్పుడు చాలా చేసేవాళ్ళం. చిన్న పిల్లలు చాలా బాగా చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఒక సిగ్గు బిడియం ఏదైతే ఉందో ఉండవు. వాళ్ళకి ఆ కాన్షియస్ కారు. పెద్దగా పెరుగుతున్న కొద్దీ, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం కాన్షియస్ అవ్వడం మొదలెడతాము. చిన్నపిల్లలు అని ఆడుకుంటూ ఉంటారు. బస్ ఆట, కండక్టర్ ఆట, రైలు ఆట అన్నీ ఆడుతుంటారు. మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళని చూసి డింగని ఆగిపోతారు. మనం వెళ్ళిపోగానే మళ్ళీ ఆడుతుంటారు. మనం వెళ్ళగానే ఎందుకు ఆగారంటే కాన్షియస్ అవ్వడం వల్ల. వాళ్ళని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు డ్రామా జూనియర్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూడండి, పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు. మనం సినిమాలలో కానీ సీరియళ్ళలో కానీ చిన్నపిల్లల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళల్లో యాక్టింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, పర్ఫార్మెన్స్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలా ఉన్నాయి ఇవన్నీ అంటే వాళ్ళకి తెలియకుండా జీన్స్లో ఆ ఏజ్లో వచ్చేస్తాయి. వాళ్ళకి భయాలు ఉండవు, ఇన్హిబిషన్స్ అంటాం. ఇన్హిబిషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా చేయడానికి స్కోప్ ఉంటుంది. అట్లా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే ప్రాసెస్లో నేను చిన్నప్పుడు చాలా చేశా. మా ఫాదరే చిన్న స్కిట్స్ రాసి స్కూల్లో నాతో మా తమ్ముడు, ఇప్పుడు దేవనాథ జీరస్వామి వారు అంటాము,
పూర్వాశ్రమంలో మా తమ్ముడు భరత్ కుమార్. మేమిద్దరం ఆయన రాముడు, నేను ఆంజనేయుడు, ఆయన అల్లూరి సీతారామరాజు, నేను రూతర్ఫర్డ్, ఇట్లా చిన్న చిన్న బిట్లు చేసి మాతో చేయించేవాళ్ళు. చాలా చేసాం. పద్యాల పోటీలలో అయితే దాదాపుగా ఒక 150 టైమ్స్ బెస్ట్ ఉత్తమ అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. చిన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేశాము. తర్వాత గ్యాప్ వచ్చింది. 9th 10th నేను వేరే చోట చదివాను. ఇంటర్మీడియట్ ఏం చదివామో తెలియదు. ఇంటర్మీడియట్లో ఒకసారి నేను మోనో యాక్షన్ చేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, కానీ సిగ్గుపడుతూ తీసుకున్నాను. అదేంట్రా ఫస్ట్ ప్రైజ్ వస్తే సిగ్గుపడ్డం ఎందుకంటే పాల్గొన్నది 3, అందులో ఒకడు మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. రెండో వాడు బ్యాబ్ అనుకుంటూ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాడు, కంప్లీట్ చేయాల. మూడో వాడు నేనే, మొత్తం కంప్లీట్ చేసింది నేనే. 3 పాల్గొన్నందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారా, మొత్తం కంప్లీట్ చేసినందుకు ప్రైజ్ ఇచ్చారో తెలియదు. బాగా చేశానో లేదో కూడా తెలియదు. ప్రైజ్ తీసుకుంటుంటే విజిల్స్ చప్పట్లు కొడుతుంటే నెగిటివ్గా కొడుతున్నారో తెలియదు, పాజిటివ్గా కొడుతున్నారో తెలియదు. మొత్తానికి తీసుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ టైంలో చేయడానికి స్కోప్ రాలా. ఇప్పుడు పీజీ టైంలోకి వచ్చేసరికి నేను ఎంఏ డాన్స్లో ఉన్నాను. థియేటర్ యాక్టింగ్ చేసే అవకాశం రాలా. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేను వాళ్ళతో వెళ్ళడానికి స్కోప్ సంపాదించుకున్నా. ఇప్పుడు నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి. ఓపెనింగ్ సీను, ఆ సీన్లో టీచర్ మాతో ప్లెడ్జ్ చేయిస్తుంటాడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అది ఇంగ్లీష్లో ప్లెడ్జ్ చేయిస్తుంటాడు. ఆయన నిలబడి అందరినీ ఇండియా ఈజ్ మై కంట్రీ అంటే మేమందరం ఇండియా ఈజ్ మై కంట్రీ అంటాం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయన చెప్తే మేము ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాలి. చేయబెట్టాడు. ఇండియా ఈజ్ మై కంట్రీ అన్నాడు. నేను ఇలా చేయబెట్టి నిలబడితే టెన్షన్కి వీళ్ళందరూ నన్ను ఇప్పుడు ఎట్లా చూస్తారో ఏం చేస్తారో అని తెలియకుండా ఇట్లా చెయ్యి వణుకుతుంది. బిగించడానికి ట్రై చేస్తే ఇంకా వణుకు తెలుస్తుంది. కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, అందరు నన్ను చూస్తున్నారేమో టెన్షన్, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇలా ఊగుతుంది చెయ్యి వణుకుకి. అనుకొని పెట్టుకున్నా, నిలబడితే మళ్ళీ ఇంకా తెలుస్తుంది. కాళ్ళు వణుకుతున్నాయి, చెయ్యి వణుకుతుంది. కొంచెం కాళ్ళని ఇట్లా కొద్దిగా లూజ్ వదిలేసా, వణుకు తెలియట్లా. చెయ్యిని కొంచెం లూజ్ వదిలేసా, తెలియట్లా. బయటకు తెలియకపోతే చాలు, ఇట్లా బిగిస్తే వణుకు తెలుస్తుంది. కొంచెం లూజ్ వదిలేస్తే వణుకు తెలియట్లా. ఓకే, మేనేజ్. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన మరదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే మేము సిస్టర్స్ అనం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్. మూడోసారి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ యువర్ సిస్టర్స్ అంటాం. ఇది సీను. ఈ సీన్లోకే వణుకొచ్చేస్తే దాన్ని నేను కవర్ చేసుకోవడానికి కొంచెం లూజ్ వదిలేస్తే ఎదుటి వాళ్ళకి తెలియలా. అమ్మయ్యా, వాళ్ళకి అర్థం కాకపోతే పర్లేదు, వాళ్ళ తర్వాత వచ్చి బాగా చేసేవరా, బాగానే చేస్తున్నావు, డాన్స్ అడుగుగానే యాక్టింగ్ బాగానే చేస్తున్నావు అంటే చిన్నప్పుడు చేసాం, మనం అనుకో వాళ్ళకి తెలియలేదని అర్థమైంది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద నాకు. ఓకే, చిన్నప్పుడు చేసిందే కాదు, ఇప్పుడు కూడా మనలో కొంచెం ఉందన్నమాట అని ఒక ఫీలింగ్ వచ్చింది. టెన్షన్ తగ్గింది. ఆ తర్వాత మంచిగా చేశాను. ఆ ప్లేని మేము దాదాపు 40 చోట్ల ప్రదర్శిస్తే స్టార్టింగ్లో ఒక చిన్న క్యారెక్టర్తో స్టార్ట్ అయిన నేను మొత్తం లీడ్ క్యారెక్టర్స్ చేశాను. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను, ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను, పిహెచ్డి చేశాను. సో నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడమే కాకుండా యాక్టింగ్ నేర్పుతున్నాను, డైరెక్షన్ నేర్పుతున్నాను. అంత డెవలప్మెంట్కి ఆ భయాన్ని, సిగ్గుని, బిడియాన్ని పోగొట్టుకోవడం, టెన్షన్ని తీసి అవతల విసిరేయడం అనే ఒక కాన్ఫిడెన్స్ని స్టార్ట్ చేసుకోవడం అనేది ఒక మెట్టుగా నాకు ఉపయోగపడింది. సో మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో ఈ తొట్టుపాటు ఏదైతే భయము, టెన్షన్ వీటితో వచ్చే ఈ జర్క్స్ ఉన్నాయో వాటిని పోగొట్టుకోవాలంటే సేమ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రాక్టీస్ విగరస్గా చెయ్యాలి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ టెన్షన్ తగ్గిపోతుంది, మనల్ని మనం పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేయగలుగుతాము. సో ఇంకా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్. వాటన్నిటిని మనం కొన్ని మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక్కొక్క మాడ్యూల్లో మనకి ఎంత సబ్జెక్ట్ని మనం నేర్చుకోగలిగితే అంత సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మనల్ని మనం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే న్యూస్ రీడింగ్ అండ్ యాంకర్ నేర్చుకుంటున్నారో ఇవి కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ వింగ్స్ 3, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషను, ఈ మూడిట్లలో కూడా మనకి డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల డ్యూరేషన్స్ తోటి రకరకాల స్టేజెస్లో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అథెంటిక్ అఫిలియేషన్ తీసుకొని సర్టిఫికేషన్తో మనకు ఆఫర్ చేస్తుంది. ఆ కోర్సులు కూడా చాలా
మినిమం ఫీజులతోటి, చాలా తక్కువ ఫీజులతోటి మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు యాంకరింగ్, న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో, దానికి ఉపయోగపడే అదర్ కోర్సెస్ అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, లేకపోతే కంటెంట్ రైటింగ్ కావచ్చు, లేకపోతే వాయిస్ కల్చర్కి సంబంధించింది కావచ్చు, యాక్టింగ్కి సంబంధించింది కావచ్చు, ఎడిటింగ్కి సంబంధించినవి కాబట్టి ఇట్లాంటి మిగతా కోర్సెస్ కూడా నేర్చుకుంటే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో మిమ్మల్ని మీరు ఇప్పుడు మీరు చేసుకున్న కంటెంట్ని మీరే ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టుకోవడం కావచ్చు, లేదా ఎక్కడైనా ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఇక్కడ ఇట్లా చేస్తే బాగుంటుందని సజెషన్ చేయొచ్చు. కంటెంట్ రాసే ప్రాసెస్ నేర్చుకుంటే, స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకుంటే ఏదైతే మీరు ప్రజెంట్ చేయాలో దానికి సంబంధించిన కంటెంట్ మీరే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మనల్ని మనము మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్గా మనల్ని మనం ఎక్విప్ చేసుకోగలిగితే ఇండస్ట్రీలో మనకి అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సుమగారు ఉన్నారు. సుమగారు ఆవిడ ఏదైతే యాంకరింగ్ చేయాలో ఆవిడ పాయింట్స్ చెప్తారో ఆ పాయింట్స్ని ఆవిడ పెట్టుకొని టకటకటక అప్పటికప్పుడు మైండ్ మ్యాప్ చేసుకొని ఆవిడ కంటెంట్ అంతా ఆవిడ డెవలప్ చేసుకుంటుంది. స్క్రిప్ట్ రాసిచ్చింది ప్రాసెస్లో ఉంటుంది, ఆవిడ అప్పటికప్పుడు డెవలప్ చేసుకునేది ఉంటుంది. అందువల్ల మిగతా వాళ్ళకంటే సుమగారు చాలా ముందున్నారు. సో అట్లా మనల్ని మనం మిగతా వాళ్ళందరికంటే ముందుంచుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకని మీరు మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి పవర్ఫుల్ పర్సన్గా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.